రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వాలు గ్రామాలలో గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని గ్రంథాలయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆచార్య లక్ష్మణరావు తెలిపారు. స్వచ్ఛందంగా గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తే తగిన సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేశారు. తెలంగాణ గ్రామాన గ్రంథాలయాల ఏర్పాటు, అభివృద్ధిలో మేధావులు, రచయితలు, సాహిత్యకారుల పాత్ర అనే అంశంపై తెలంగాణ గ్రంథాలయ సంఘం, నల్గొండ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల గ్రంథాలయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో మహిళా డిగ్రీ కళాశాలలో శనివారం ఒక్కరోజు సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రంథాలయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆచార్య లక్ష్మణరావు, గౌరవ అతిథి డాక్టర్ గోనారెడ్డి, మరొక అతిథి డాక్టర్ బిల్లి యాదయ్య, తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవికుమార్ చేగోని, గాద వినోద్ రెడ్డి అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆచార్య లక్ష్మణరావు మాట్లాడుతూ తెలంగాణలో గ్రామాన గ్రంథాలయాలు నెలకొల్పాలని, గ్రామాలలో వసూలు చేస్తున్న పన్నులో విధిగా గ్రంథాలయానికి కేటాయించాలని, స్వచ్ఛందంగా గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తే తగిన సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు. డాక్టర్ గోనారెడ్డి మాట్లాడుతూ గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలంటే ప్రభుత్వ సహాయ సహకారాలు కావాలని, ప్రభుత్వాల నుంచి సహకారం అందిస్తేనే గ్రంథాలయాలు ఏర్పాటు చేయబడతాయని తెలిపారు. కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ తరపున గ్రంథాలయాలకు సహకారం అందిస్తామని తెలిపారు. నూతన జాతీయ విద్యా విధానం పాలసీలో చదివే అలవాటు పెంపొందింపచేయాలని నివేదిక తెలియజేసిందని అన్నారు. ఆచార్య బెల్లి యాదయ్య మాట్లాడుతూ ఉన్నతుల సహకారంతో స్వచ్ఛంద గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని, వీధిన గ్రంథాలయాలు, కమ్యూనిటీ గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని, గ్రంథాలయ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని కోరారు. గ్రంథాలయాలు 4 కాలాల పాటు వర్ధిల్లాలంటే పౌర గ్రంథాలయాలలో క్రింది స్థాయి పాలకుల నియామకం చేపట్టాలన్నారు. డాక్టర్ రవికుమార్ చేగోని మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతం చైతన్యవంతమైందని, ఈ ప్రాంతంలో గ్రంథాలయాలు స్వాతంత్ర్యానికి ముందు ఏర్పాటు చేయబడ్డాయని, అలాంటి గ్రంథాలయాల ఏర్పాటు సంస్కృతి ఇప్పుడు పునర్వికాసం చెందాలని కోరారు. కళాశాల గ్రంథాలయ శాస్త్ర అధ్యాపకుడు డాక్టర్ రాజారాం మాట్లాడుతూ విద్యార్థినులు తరచుగా గ్రంథాలయాల వినియోగం చేసుకోవాలని, తద్వారా తమ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని, తెలంగాణలో గ్రంథాలయ ఉద్యమం బలోపేతమవుతుందని, దానికి కావలసిన సహాయ సహకారాలు అందిస్తామని, పాఠశాలల్లో, కళాశాలలో గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తూ యువతలో పుస్తక పఠనాన్ని పెంపొందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కవి మునాస వెంకట్, సుధారాణి, బైరెడ్డి కృష్ణారెడ్డి, మేరెడ్డి యాదగిరెడ్డి, ఎలికట్టె శంకర్, డాక్టర్ హుస్సేనా, అంబటి వెంకన్న, కస్తూరి ప్రభాకర్, కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, వట్టికూటి వెంకటేశ్వర్లు, పగడాల నరేందర్, డాక్టర్ దుర్గా ప్రసాద్, డాక్టర్ లక్పతి, మోత్కూరు శ్రీనివాస్, పడిశాల నాగరాజు, బుచ్చిరాములు, రాజు గౌడ్, పల్లె సతీష్, డాక్టర్ బేబీ కుంజా, భావన ఋషితో పాటు రచయితలు, కవులు, కళాకారులు, గ్రంథపాలకులు, గ్రంథాలయ శాస్త్ర విద్యార్థులు, పరిశోధకులు పాల్గొన్నారు. తెలంగాణ గ్రంథాలయ సంఘం మరియు గవర్నమెంట్ ప్రభుత్వ మహిళా కళాశాల నల్గొండ వారి కలిసి ఒక చిన్న సదస్సు పెట్టినాము. అది ఏమిటి అంటే విద్యావేత్తలు, రచయితలు మరియు కళాకారులు గ్రామాన గ్రంథాలయాలు ఓపెన్ చేయడానికి ఏమి చేయాలి, ఏం చేయగలుగుతాం. ఇక్కడ వీరిని పిలవడానికి కారణం ఏమిటంటే ఏ విజ్ఞానమైనా అది పుస్తక రూపంలో వస్తే ఆ పుస్తకాన్ని రచించేవారు విద్యావేత్తలు, రచయితలు. మరియు ఈ విజ్ఞానాన్ని ప్రతి మూలకు పాకడానికి కారణం కళాకారులు. వారి ద్వారానే విజ్ఞానం ప్రాపగేట్ అవుతుంది. కాబట్టి వారి మూలంగా, వారి ద్వారా గ్రామాన గ్రంథాలయం ప్రారంభిస్తే గ్రామాలలో ఉన్న ప్రతి పౌరుడికి ఈ కావలసిన సమాచారం ముడుతుంది. గ్రంథాలయాలు ప్రతి ఊరిన ఓపెన్ చేసి ఆ గ్రంథాలయాల ద్వారా ప్రతి ఒక్క పౌరుణ్ణి విజ్ఞానవంతులుగా చేయవలసిన అవసరం ఉంది. దానికి మేము ఈ రచయితలను, విద్యావేత్తలను కోరడానికి ఈ సదస్సును ఏర్పాటు చేసినాం. ఈరోజు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నల్గొండ మరియు తెలంగాణ గ్రంథాలయ సంఘం తరపున మా కళాశాలలో గ్రామాన గ్రంథాలయాలు అనే శీర్షికతోని కవులు, మేధావులు, రచయితలు, గ్రంథాలయ అధికారులు, సాహిత్యకారులపై ఒక సదస్సు నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు అందరికీ అక్షరాస్యత ఉంటే సరిపోదు, జ్ఞానం కూడా చాలా ముఖ్యం. జ్ఞానం కావాలంటే ప్రతి ఊర ఒక గ్రంథాలయం నెలకొల్పే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని కోరుతూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజుల్లో యువత గ్రామాల్లో అనేక వ్యసనాలకు అలవాటై వారి యొక్క విలువైన జీవితాన్ని వేస్ట్ చేస్తున్నారు. కావున ప్రతి గ్రామంలో ఒక గ్రంథాలయం నెలకొల్పితే వారు ఏదో ఒక పోటీ పరీక్షలు కానీ, సాహిత్య పరంగా కానీ, నాలెడ్జ్ పరంగా కానీ చదువుకొని వాళ్ళ యొక్క జ్ఞానాన్ని పెంపొందించుకునే అవకాశం ఉంది. తెలంగాణ గ్రంథాలయ సంఘం నిజంగా నల్లగొండ జిల్లా కానీ లేదా ఈ తెలంగాణ రాష్ట్రం కానీ చాలా చైతన్యవంతమైనటువంటి ప్రాంతం.
ఒకటికి ముందు ఈ తెలంగాణ ప్రాంతంలో 100కు పైగా గ్రంథాలయాలు నెలకొల్పబడ్డవి. ఆనాడు అక్షరాస్యత 3%. ఈరోజు అక్షరాస్యత 65% ఉన్నది. 60% ఉన్నటువంటి అక్షరాస్యత ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో 600 పైచీలకు గ్రంథాలయాలు ఉండడం చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. జనాభాను కనుక పరిశీలించినట్లయితే దాదాపు 4 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి ఈ సందర్భంలో గ్రామాన గ్రంథాలయాలు ఏర్పాటు చేయవలసినటువంటి అవసరం ఉన్నది. గ్రామాన గ్రంథాలయాలు అనేటువంటి శీర్షికతోని ప్రభుత్వ మహిళా కళాశాల గ్రంథాలయ శాఖ మరియు తెలంగాణ గ్రంథాలయ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం అనేటువంటిది ఒక శుభ పరిణామం. ఈరోజు చదివే అలవాటు టెక్నాలజీ ద్వారా వచ్చిందని చెప్పేసి ఎక్కువ యువత అటు మొగ్గు చూపుతున్న పరిస్థితి. పుస్తకాలు చదవడం ద్వారా మానసిక ఉల్లాసానికి చాలా ఉపయోగపడుతుందని తెలియజేస్తూ మన రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. గెలుపొందినటువంటి మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు అక్కడ వచ్చేటువంటి సెస్ ద్వారా ప్రతి డివిజన్లో ప్రతి చోట కూడా గ్రంథాలయాలు ఏర్పాటు చేయవలసిందిగా తెలంగాణ గ్రంథాలయ సంఘం తరఫున కోరుకుంటూ, మరి కేరళ రాష్ట్రంలో ఎటువంటి కార్యక్రమంలోనైనా పుస్తకాన్ని గిఫ్ట్గా ఇస్తారు. ఒక బర్త్డే అయినా, పెళ్ళి అయినా, ఇంకా ఏదైనా కార్యక్రమం అయినా బొకేల ప్లేస్లో ఇప్పుడు పుస్తకాలని బహుమతిగా ఇవ్వడం ద్వారా నలుగురు ఉపయోగపడుతుంది వారికి. తద్వారా ఇంకా జ్ఞానం అనేటువంటిది పెంపొందుతుంది. పుస్తకం జయహో, పుస్తకం వర్ధిల్లాలి, పుస్తకం ద్వారా జ్ఞాన సమాజాన్ని నిర్మించాలని అవకాశం ఉందని తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.